राजा शिव छत्रपति महाराजांचा హే గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే 4th డే ఆఫ్ మహారాష్ట్ర. నేను హరిహర్ ఫోర్ట్కి వచ్చేసిన. ఈ ప్లేస్ ఎవరికి తెలియకుండా అయితే ఉండదు అని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మనం మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ ఇన్ మహారాష్ట్ర అనొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాము. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అయితే ఇలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాము. దగ్గర దగ్గర 30 to 45 minutes పడుతుంది మన ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అయితే అంత ఈజీగా ఏం లేదు. కొండపైన కాబట్టి మట్టి తవ్వేసి ఇట్లా స్టెప్స్ లాగా చేసినారు అనమాట. అవి ప్రాపర్ గా స్టెప్స్ లాగా కూడా లేవు. ఒక్కొక్క దగ్గర అయితే మొత్తం ఇట్లా కూలిపోయి ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అట్లా ఎక్కాల్సి వస్తుంది. ఇంకా స్టెప్స్ కూడా చాలా పెద్ద పెద్ద హైట్ కూడా ఉన్న ప్లేసెస్ కూడా వచ్చినాయి అనమాట. అలా అక్కడైతే నేను వీడియో కూడా తీయలేకపోయినా, అట్లుండే సిచ్యువేషన్. దూరంలో ఒక కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. అదే హరిహర్ ఫోర్ట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉంది ఇక మనం నడిచేది. దారిలో అయితే ఈ బోర్డు కనిపించింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే పొద్దునే 5 o'clock స్టార్ట్ అయిపోయినాం మేము. ఎందుకంటే ఈ టైంలో అసలు రావద్దు. ఫస్ట్ థింగ్, ఎప్పుడు వచ్చినా కానీ చలికాలంలో వస్తే బాగుంటుంది, లేదంటే వర్షాకాలంలో అయితే చాలా మంది వస్తారు. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి అంత ఇబ్బంది కూడా ఏం లేకుండే, నార్మల్ గానే ఎక్కేసినాము. మార్నింగ్ కొంచెం చల్ల ఉంటది కాబట్టి. గైస్, ఫైనల్ గా అయితే లొకేషన్ కి వచ్చేసిన. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొండ మనం ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే అవసరం ఉంది అసలుకి. ఇక్కడైతే కోతులు చాలా ఉంటాయి. ఎక్కుతుంటే కూడా కోతులు ఉంటాయి అనమాట. ఫోను ఏముంటే అవి తీసుకొని వెళ్ళిపోతాయి. ఒక స్టంట్ కూడా అయిందనమాట. సో వీడియోలో ముందులో చూద్దాం. ఇంకా ఇక్కడైతే బోర్డు పెట్టినారు. ఇక్కడ కొండపైన షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గైస్, మనమైతే ఇప్పుడు కొండెక్కాలి. సో చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే అంత ప్రాపర్గా ఏముండవు, మొత్తం కచ్చిరి బిచ్చిరి ఉంటాయి. కానీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో స్టెప్స్ చూస్తున్నారు కదా ఎట్లున్నాయో, మొత్తం పగిలిపోయి ఉన్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఒక్కొక్క దగ్గర అయితే గ్రిప్ కూడా లేదు. ఇప్పుడు మనం ఆ పైకి ఎక్కాలి. ఇంకా కిందికి చూస్తే అయితే నాకు చాలా భయం అవుతుంది అసలుకి. ఇక్కడైతే చిన్న హోల్ లాగా ఉంది, మరి ఏంటిదో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ రావడం ఏందో కానీ ఇక్కడ కూడా మొత్తం పొల్యూట్ చేసేస్తున్నారు. బాటిల్స్, ప్లాస్టిక్ అంతా వేసేసి. ఇక్కడైతే చాలా ఘోరంగా ఉంది అసలు. ఎక్కడానికి కూడా వస్తుందో రాదో నాకు అర్థం కావట్లేదు. నేను వీడియో తీస్తుంటే కోతి నన్ను ఎత్తి మీదకి వచ్చి జుట్టు వీకింది. అప్పటికి నేను ఫోన్ అక్కడ పెట్టేసిన అనమాట. నా గాగుల్స్ కూడా ఎత్తుకోండి, దొంగ ముఖంవి. కొంచెం అయితే ఫోన్ కూడా తీసుకెళ్ళిపోతుండేనేమో. కోతులతో ఎంత జాగ్రత్త ఉండాలంటే పాకెట్ కి జిప్ లేకుండా కానీ కష్టమే. పాకెట్ లో నుంచి నా గాగుల్స్ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో పాకెట్ కి జిప్ ఉంటే సేఫ్ ఉంటుంది ఏదైనా కానీ, ఫోన్ కానీ, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళొద్దు. చాలా కష్టం అక్కడ. కోతులు అయితే పీక్కు తింటాయి, ఇంకేం లేవు.
ఇక్కడ సైడ్కి కొన్ని హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అదైతే మనకి హ్యాండ్కి గ్రిప్ అనమాట. సో అక్కడ గ్రిప్ తీసుకొని ఎక్కాలి, దిగేటప్పుడు కూడా అక్కడ గ్రిప్ ప్రాపర్గా తీసుకొని దిగాలి. కొంచెం మిస్ అయితే కింద పడిపోతాము. చాలా డేంజర్ ఇక్కడ అయితే, నిజంగా చాలా భయం అయింది అసలు ఎక్కేటప్పుడు. దిగేటప్పుడు చుక్కలు కనిపించినాయి. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినాము. చూస్తూ చూస్తూ ఎండ కూడా వచ్చేసింది. పైనకి బాగానే వచ్చినా కానీ కిందికి ఎట్లా పోతా అని ఆలోచిస్తున్నా. కిందికి చూస్తేనే భయం అవుతుంది అసలు. ఫైనల్గా అయితే పైకి వచ్చేసిన. పైనకి ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కిందికి దిగేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి. మాకంటే ముందు వచ్చిన వాళ్ళైతే చాలా మంది సగంకి ఎక్కి దిగేసినారంట. ఇదైతే ఎండ్ కాదు, ఇంకా పైకి కూడా ఎక్కేది ఉంటుంది, బట్ అదంతా నార్మల్గా ఉంటుంది. మెయిన్ అయితే ఇప్పుడు మనం ఎక్కిందే అనమాట. సో చాలు, నేనైతే ఇంకా పైకి ఎక్కదలుచుకోలేను. ఫైనల్గా అయితే కిందికి వచ్చేసిన, కానీ కిందికి వచ్చే క్లిప్స్ అయితే నేను దిగలేదు. నాకు దిగడానికే చాలా కష్టమైంది. సో వీడియో అయితే ఇంకా నా వల్ల కాలేదు. ఇప్పుడైతే నేను రిటర్న్ నాసిక్ వెళ్ళిపోతున్నాను అనమాట. 42 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మేము ప్రిఫర్ చేయట్లేము. మేమైతే 2 బైక్లు రెంట్ తీసుకున్నాము. గైస్ మేమైతే కొంచెం రెస్ట్ తీసుకొని 4 o'clock అనమాట మళ్ళీ ఫ్రెష్ అయిపోయి గణేష్ టెంపుల్కి వచ్చేసినాము. ఈ టెంపుల్కి రాగానే ఈ గంటలన్నీ చూసి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. పంతులను అడిగితే మాత్రము మొక్కు తీరాలని చెప్పేసి అట్లా కడతారంట. ముడుపు కడతాం కదా చెట్టుకి, సేమ్ అట్లనే. ఇప్పుడైతే సోమేశ్వర్ టెంపుల్కి వచ్చేసిన. గణేష్ టెంపుల్ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో బోటింగ్ కూడా చేద్దాం ఎక్స్పీరియన్స్. ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. పక్కనే బోట్ క్లబ్ ఉందన్నమాట. సో వెళ్ళి బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇప్పుడు. సిక్స్ 6:30కి గోదావరి ఆరతి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. ఇక్కడైతే ఆరతి డైలీ జరుగుతుందంట. 6 or 6:30 సమ్వాట్ టైం చెప్పినారనమాట. ఆ టైంకి స్టార్ట్ అవుతుందంట. ఇంకోటి వనవాస కాలంలో రాముడు ఇక్కడే స్నానం చేస్తుండే అంట. నాసిక్ అనే పేరు కూడా ఎలా వచ్చింది అంటే, నాసిక్ అంటే మరాఠీలో ముక్కు అంట. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేసిన ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ విధంగా నాసిక్ అనే పేరు వచ్చింది అని అయితే అంటుంటారు. గోదావరి తీసుకో.